గొంతు తెరవడమే నిజమైపోతే ఇప్పుడు ఈ టీడీపీ చేసే అబద్ధాలన్నీ కూడా గాల్లోంచి కల్పితాలు కూడా తీసి చేసేవన్నీ కూడా నిజాలే అనుకోవాల్సి వస్తుంది. నిన్న అసలు జరిగినప్పటి నుంచే వాళ్ళు సర్దుకొని గుమ్మడికాయ దొంగ ముందు ఇంకా భుజాలు అప్పుడే భుజాలు తడుక్కోవడం, దొంగ అని అడుచుకుంటా పరిగెత్తుకుంటా పోయి తప్పించుకోవాలని చూడడం, క్లాసిక్ కేసులు ఏమైనా ఉంటాయంటే వీళ్ళే చేసేది. ఇప్పుడు ఈ డ్రగ్స్కు సంబంధించినంత వరకు వచ్చి పడింది అక్కడికి వైజాగ్లో ఒక భారీ సినిమా తరహాలో సినిమా ఫక్కీలో అది బయటకు వచ్చింది, పట్టుబడింది. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సిబిఐ దాన్ని పట్టుకుంది. ఓ పక్క అది జరుగుతుంటే అసలు వీళ్ళు పెట్టి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు పైత్యం ఎక్కడికి పోతుందంటే, సరే సోషల్ మీడియాలో ఎవడో కింద లేయర్లలో ఉండేవాళ్ళు ఏదో చేస్తే ఉంటే పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ వాళ్ళు పెట్టిన జాతీయ ప్రధాన కార్యదర్శి అతని కొడుకు లోకేష్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టడం. అసలు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు రాష్ట్రానికి, ఇంతకుముందు చేశాడు, ఈ రాష్ట్రానికి మళ్ళీ కావాలని పగటికెళ్ళాలి అంటున్నాడు. అతని కొడుకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా అయిపోతానేమో అతను పగటికెళ్ళాలి అంటున్నాడు. ఆ బుద్ధి అన్నా ఉండాలి, కొంత ఇంగితం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నాము, ఏ స్థాయి వ్యక్తులము, మాట్లాడే ముందు మా స్థాయి కన్నా ఇది సరిపోతుందా, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ లేదు మాట్లాడకూడదు అనే కనీస జ్ఞానం, కనీసం ఇంగితం అన్నా ఉండాలిగా. ఇప్పుడు దానికి రిప్లై మేము ఎక్స్ప్లెనేషన్ లాగా ఇచ్చుకోవాలి. ఇప్పుడు అలా జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే ఇప్పుడు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది. అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. సార్ అంటే ఈ రోజు డ్రగ్ కేసు టెస్ట్ కేసు చూస్తా ఉంటే టీడీపీ వాళ్ళతో లింక్ అప్ అయిన ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. మొన్నేమో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చేసిన ఆయన వీళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. మీరు గమనిస్తే డ్రగ్ రిలేటెడ్ గంజాయి మన స్టేట్ లో అంటే గంజాయి మెయిన్, దాని మీదనే ఉండేవాళ్ళు. ఇంతకుముందు టోకెన్ గా ఎప్పుడన్నా జరిగేవి, నామకా వస్తే దాడులు జరుగుతుండేవి, తగలబెట్టేవాళ్ళు. మీరు గమనిస్తే ఉమ్మడి స్టేట్ లో అట్లాగే ఉండేది. అలా ఇంకా టీడీపీ హయాంలో అయితే అది మామూలు మన పంట మాదిరి పండించినారు. అప్పట్లో టీడీపీ నాయకులే ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ కూడా చేసుకున్నారు. ఉత్తరాంధ్రలో వాళ్ళ కన్సర్న్లోనే జరుగుతుంది. 100 కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారని చూస్తున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా వదిలేస్తున్నారు. ఈ మా గవర్నమెంట్ వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే నాట్ ఓన్లీ ఆ సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పించి అట్రాక్టివ్, ఆకర్షణీయమైంది. ఎందుకంటే దాంట్లో వచ్చే తక్కువ కష్టానికి ఎక్కువ ఫలితం వస్తుంది కాబట్టి దానికే అలవాటు పడి ఇంకా వేరే వైపు చూడని అటు ఆ ప్రాంతం ప్రజలందరికీ కూడా, అందులో సరిహద్దు ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ పంటలు చూపించింది మా ప్రభుత్వం.
దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ కూడా ప్రైజ్ చేసింది. ఏపీ నెంబర్ 1 నిలబడింది. ఏది ఈ ఆపరేషన్ పరివర్తనని, ఆపరేషన్ నవోదయం అని. ఎవరైతే ఈ సాగు మీద ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500. ఈ 1500 అప్లికేషన్లు స్క్రూటినీలో ఉన్నాయి. ఇంకా ఎక్కడా ఏది ఫైనల్ కాలేదు. అన్ని సర్వేలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పద్ధతి ఏమిటి అంటే, కాంగ్రెస్ పార్టీ మాకంటే, లీడర్ల కంటే, కార్యకర్తల కంటే సుప్రీం. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఏ స్థాయిలో ఉన్న లీడర్ అయినా దేనికైనా, పోటీకైనా త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. ఇది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ సైనికులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు దీనికి రెడీ. నేను అతీతం కాదు. నేనైనా, రఘువీరారెడ్డి గారు అంకులైనా, పల్లం రాజు గారైనా, ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆదేశిస్తే మేము నో అనే క్వశ్చన్ ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, సైనికుల క్రమశిక్షణ. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేనైనా, రఘువీరారెడ్డి అంకులైనా, పల్లం రాజు గారైనా ఎవరైనా పోటీకి సిద్ధం కావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎవరైనా పోటీకి సిద్ధమే. మాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉన్న ఎవరైనా సిద్ధమే. మేడం సజ్జల గారు కామెంట్ చేశారు మొన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద. రేవంత్ రెడ్డి కానీ షర్మిల కానీ పగటి కళ్ళకు అంటున్నారు, రాత్రి కళ్ళకు అంటున్నారు. అవి నిజమయ్యే కళ్ళ కాదని ఒక కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గురించి మీరు ముఖ్యమంత్రి సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రాష్ట్రంలోని సమస్యల గురించి. సజ్జల గారు సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడారు అన్న విషయం గురించి. మేము ఏ కలలు కంటున్నామో పక్కన పెట్టండి. మీరు ఏ కలలు కంటున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. సజ్జల గారు, మళ్ళీ చెప్తున్నాం, విశాఖపట్నం ప్రైవేటైజేషన్కు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు విశాఖపట్నం కోసమైనా, ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా, ఇలా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చెందిన హక్కులన్నిటి కోసం కొట్లాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సజ్జల గారిని అడుగుతున్నాము. అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కజిన్. మరి అట్లాంటప్పుడు వైసీపీలో ఎంపీగా ఉండి కూడా అవినాష్ రెడ్డి గారు ఎందుకని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఏ పోరాటము చేయలేదు? ఇంతవరకు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో ముందు సజ్జల గారు, అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ. అధిష్టానం క్లియరెన్స్ ఇవ్వగానే అన్ని క్లియర్గా ఉంటాయి. అన్ని క్లారిటీ వస్తుందమ్మా. థ్యాంక్ యూ.